ప్రిన్సిపల్ని రమ్మను. హెడ్ మాస్టర్ ప్రిన్సిపల్ లోపల ఉంటారు, రమ్మని చెప్పండి. ఏమా దిబ్బా నాకు తెలీదు, నాకు సాయంత్రం కంతా అడి నుంచి వెళ్ళిపోవాల్సిండేదే. అయితే నీకేం పని ఆడ వేయడానికి నాకు అర్థం కాల. సాయంత్రం లోపల అయిపోవాల్సిండేది ఇది. మీరంతా ఏం చేస్తున్నారు? ఊరు మీదే కదా, ఏం చేస్తున్నారు మీరంతా? ఏం సందీపే కదా చిన్నోడిగా, నువ్వు చూసుకోవచ్చు కదా, ఎందుకు చూసుకోవట్లా? నాకు సాయంత్రం కంతా వెళ్ళిపోవాలన్నా. నీకు అంత పెద్ద ఇల్లుంది, దాంట్లో వేసుకో. ఎత్తాల్సిండేది అది ఖచ్చితంగా. లేరా ప్రిన్సిపల్ వాళ్ళు లేరా? రమ్మన్ హెడ్ మాస్టర్ ప్రిన్సిపల్ని. మీరందరూ ఇటు రండి, మొత్తం ఇటు రండి. ఇటు రా. ఏరి ప్రిన్సిపల్ వాళ్ళు ఏరి. కొద్దిగా వెనకట అన్న. లేడీనా ఈమా? పెద్దపడంలో కూడా చేయించాం సార్, క్లియర్ చేయించాం. పెద్దపడంలో క్లియర్ చేయించాం సార్. పురుగులు పడినాయి పెద్దపడంలో కూడా. అంతే ఇప్పుడే వెళ్ళాను, టాటర్ తెచ్చుకుంటా చేసి పెట్టేస్తాను. బాగాలేదు పరిస్థితి మీ స్కూల్ది. మీరు ఎలా అలౌ చేస్తున్నారు ఇదంతా ఏంది అసలుకి? వాళ్ళకి చెప్పడం కాదమ్మా, స్కూల్ మీది, ఈ రెస్పాన్సిబిలిటీ మీది. నాకు ఈరోజు ఈవినింగ్ అంతా వాళ్ళు ఎత్తేస్తున్నారు, మీరు క్లీన్ చేయాల్సిండేది. వాళ్ళు తీస్తున్నారు ఈరోజు. నేను చెప్పేది మిగతా దాని గురించి. దిస్ ఇస్ నాట్ ద వే. బాలా ఏడి, ఆ పెద్ద ఏడి అన్ను, నువ్వు తీయాల్సిండేది అన్న, మంచిది కాదు ఇది. ఊర్లో డ్రైనేజీ దొరికి ఇక్కడ పోతాయి, అవతల ఏమి ఇది టీచర్ ఏది ఆమె, ఇది పెద్ద ఆమె. మా ఫ్యాక్టరీ లేకపోతా ఇది కంపల్సరీ. చాలా ఒక చిన్న వంక మాదిరి వస్తాయి. ఇది మేడం ఏది? పెన్నా గ్యారేజ్ అవతల ఉంటే ముందర ఉంటే వస్తుంది. పెన్నా గ్యారేజ్ ఉంటుంది, బిఆర్ రామరెడ్డి ఫ్యాక్టరీ అవతల ఉంటే వస్తుంది. అదే మరి ఇక్కడ ఈ వంక మాదిరి. అందుకే వాళ్ళు తెలివిగా రోడ్ డ్యామ్ పెట్టినారు. ముందు కూడా రోడ్ డ్యామ్ కూడా తెలివిగా పెట్టినారు. రోడ్ డ్యామ్ ఉండింది, మొన్న కట్టినారు. అది మొన్న కట్టినారు రోడ్ డ్యామ్, మెగావాళ్ళు వేసినారు. ఇవన్నీ మన స్కూల్కి సంబంధించినటివే. అంటే అటు సైడ్ చెత్త ఇటు సైడ్కి వేస్తున్నారు అంతే. ర్యాపర్స్, పేపర్స్. మీరు కూడా చెప్పినా అంటే ఇంకెట్లా దాని అర్థం? మీరు యాక్షన్ తీసుకోవాలా, కష్టం ఇట్లయితే. నాకు ఈరోజు ఈ మొత్తం మీ స్కూల్ ఎక్కడ స్టార్ట్ అవుతుందో పేపర్స్ అంతా ఎత్తేయాల్సినదమ్మా మొత్తం. అన్న ఈ డ్రైనేజ్ ఏం చేయొచ్చు? ఫస్ట్ వాళ్ళతో క్లీన్ అయిపోయినాక మీరు డ్రైనేజ్ది, ఇక్కడ ఏదో సోప్ పెట్టుందన్నారు, ఒకసారి చూడండి. చూద్దాం ఒకసారి. ప్రసాద్ నువ్వు ఉండమ్మా, నువ్వు ఫస్ట్ క్లీన్ చేసినాక ఏమైనా మాట్లాడా, నీ మాట వింటా. మీరు పోవచ్చు ఇంకా దయచేసి. నాకు ఈరోజు సాయంత్రం కదా మొత్తం క్లీన్ అయిపోవాలి.